వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన. దేశంలో సంక్షేమం అంటే గుర్తొచ్చేది జగనన్నే, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్లో వైఎస్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 53వ జన్మదిన వేడుకలు. బాలసాధనలో చిన్నారుల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కోట పట్టణంలోని బాలసాధనలోని చిన్నారుల మధ్య వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, శశిరెడ్డి, వెంకురెడ్డి, చెంచు రాఘవరెడ్డి, రేష్మ తదితరులు పాల్గొన్నారు. కోటలో తెదేపా నాయకుడు మాజీ ఎంపీపీ మానికుల పవన్ కుమార్ జన్మదిన వేడుకలు. కోట పట్టణంలో తెదేపా నాయకుడు మాజీ ఎంపీపీ మానికుల పవన్ కుమార్ జన్మదినం సందర్భంగా కోట ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం కోటలోని బాలసదన్ చిన్నారుల మధ్య కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు తినుబండారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ యూత్, కోటి కిరణ్, మధు పాల్గొన్నారు. కోట మండల మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యువతకి ఆదర్శం, మాకందరికీ అన్న మాణిక్యుల పవన్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా బాలసదనంలో పిల్లలతో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అన్నకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. ఒక అన్నలాగా మా రాజకీయ చేయడానికి అందరితో మంచి మనిషిలాగా పార్టీలకు అతీతంగా అందరికీ అన్ని పనులు చేస్తూ ఎప్పుడు పవన్ అన్న అందరి గుండెల్లోనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన సేవలు కోట ప్రజలకి ఎంత అవసరం అని ఆయన తొందరగా ఇక్కడికి వచ్చి ఆయన సేవల ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్లో వైఎస్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాకాడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు అందరివాడు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డిపై తమ అభిమానాన్ని కార్యకర్తలు ఆనందోత్సవాలతో వ్యక్తం చేశారు. మనందరి ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జయంతి సందర్భంగా మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ప్రాంగణంలో జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి వాకాడు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదర నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు 53వ జన్మదినం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి నెమరవేసుకుని, వారి తండ్రి ఆశయ సాధనకు ఆయన పడినటువంటి కష్టాలు, నష్టాలు నెమరవేసుకుని, ఆయన మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి, కంకణ బద్దులయ్యేదానికి, ఒక దీక్ష చేబూనేదానికి ఇటువంటి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర చేరడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు
జననేత జగన్మోహన్ రెడ్డి గారి 53వ జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడా వాకాడ మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా పెద్దలు, మన సీనియర్ నాయకులు పద్మావతి రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చిన్న వయసులోనే 36 సంవత్సరాల వయసు అప్పుడే ఈ రాష్ట్రానికి ఒక యువ కెరటంలో దూసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు ప్రజల్లో. రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దేవతగా వెలుగుంది. ఆయన యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పోరాడి శ్రమించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. వాళ్ళ తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈయన 10 అడుగులు ముందుకేసి ప్రజల్లోకి దూసుకొచ్చి పాదయాత్ర చేసి ఎవరికి ఏ సమస్య ఉందో అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని రాష్ట్రమంతా తిరిగి వాళ్ళందరికీ కూడా నవరత్నాల రూపంలో వాళ్ళ ప్రజల ముంగిటికి సంక్షేమ పథకాలన్నీ చేర్చినటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కోటలో పగలగాటి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకల. కోట క్రాస్ రోడ్ వద్ద జగన్ జన్మదిన కేక్ కటింగ్. వైఎస్ఆర్కు ఘన నివాళి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జగనన్న ఘనంగా పుట్టినరోజు వేడుకలు. గతం కంటే మిన్నగా పరిపాలించాలని అనునిత్యం జనం మధ్యలో ఉంటున్న జననేత జగన్ 2029వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన జరగనున్న ప్రభుత్వంలో పుట్టినరోజు జరుపుకుందాం. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమం అంటే గుర్తొచ్చేలా జగనన్న పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ సిఇసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల ప్రధాన కార్యదర్శి పాపారెడ్డి శశిధర్ రెడ్డి, చెల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, దేవారెడ్డి నాగురెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వోరి రమణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మ, కోట జెడ్పీటీసీ దాసరి కోటయ్య, భక్తవచల రెడ్డి, సుధారెడ్డి, పరంధామరెడ్డి, ఉలాసా కస్తూరయ్య యాదవ్, పుట్ట నారాయణ, శ్రీరామ్ సురేష్, ఆలుమూరు నాగార్జున, నాగరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళని హక్కులు చేర్చుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఇవాళ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి తనయులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీడియా ముఖంగా ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని 11 అని మనల్ని అందరినీ ఎక్కిరిస్తున్నారు కదా. 11 అంటే క్రికెట్ టీం కదా. మన క్రికెట్ టీం రేపు 164 మందిని ఓడించిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పేదల పార్టీ ప్రతి ఇంట్లో దీపంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని హక్కులు చేర్చుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఇవాళ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి తనయులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీడియా ముఖంగా ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని 11 అని మనల్ని అందరినీ ఎక్కిరిస్తున్నారు కదా. 11 అంటే క్రికెట్ టీం కదా. మన క్రికెట్ టీం రేపు 164 మందిని ఓడించిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో మంచి ఆరోగ్యకరమైన ముఖ్యమంత్రిగా ఎన్నో ఆరోగ్యకరమైన పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వాడవాడలా ఈరోజు ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా 2029 డిసెంబర్ ఆయన జన్మదినాన్ని మరింత పెద్ద ఎత్తున జరుపుకునేదానికి మనందరం కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పి ఈ సభాపూర్వకం మీకు అందరికీ తెలియజేస్తుంది. పేద పడుగు బలహీన వర్గాలకి బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సేవలు అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు మారాయి కానీ జగనన్న మాత్రం ప్రజల వెంటే ఉండాలని చెప్పి అవినీతితో ప్రజల్లో ఉండాలా, ప్రజల గుండెల్లో తను చిరస్థాయిగా నిలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ తిరిగి జనంలోకి వస్తూ జనం నాటిని పట్టుకుని రేపు రాబోయే రోజుల్లో
గతంలో తన పరిపాలన కంటే నిన్నగా ఈసారి అందించాలని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు వెల్లవెళ్ళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోట క్రాస్ రోడ్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పత్రికా సంస్థలకు అందరికీ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. కోట మండలం విద్యానగర్లో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో హోమియో వైద్యాధికారి ఉన్న భవన వసతి లేక ఉన్న భవనం శిథిలావస్థలో చేరడంతో గత ఏడాదిగా కోట మండలం వాసులకు హోమియో వైద్య సేవలు లేక ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ మరియు విజయవాడ ఆయుష్ కమిషనర్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న పాత నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామంలో ఎన్బికేఆర్ విద్యా సంస్థల సమూహంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆయుష్ హోమియో వైద్యశాల సేవలు కోట మండల ప్రజలకు అందక వైద్య సేవల కోసం గూడూరు నెల్లూరు ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందుకునే పరిస్థితి నెలకొని ఉంది. కోట మండల విద్యానగర్లో ఎన్బికేఆర్ విద్యా సంస్థల ఆవరణలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోమియో వైద్యశాల గతం ఎంతో వైభవంగా నేడు ప్రజలకు హోమియో వైద్య సేవలు అందరినీ దుస్థితి పరిస్థితి ఏర్పడింది. కోట ప్రజలకి నా నమస్కారాలండి. నా పేరు డాక్టర్ ఇర్షాదుల్లా, హోమియోపతి డాక్టర్ అండి. ఈ మధ్య కొత్తగా రిక్రూట్ అయ్యాను విద్యానగర్ డిస్పెన్సరీకి. అయితే అక్కడ నేను వచ్చేటప్పటికి ఆ డిస్పెన్సరీ అంతా శిథిలావస్థ స్థితిలో ఉంది. అదేగాక అసాంఘిక కార్యక్రమాలని చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అక్కడికి పేషెంట్స్ కూడా రావట్లేదు. పేషెంట్స్ రాకపోక అక్కడ మందు, సిగరెట్లు ఇవన్నీ చాలా ఎక్కువ తాగుతున్నారు పిల్లలు వచ్చి. అయితే నాకు ఆ డిస్పెన్సరీని మన కోట సిహెచ్సికి కనుక షిఫ్ట్ చేయగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని తరఫున షిఫ్ట్ చేయడానికి గల ఒక పెద్ద ఫైలు మా కమిషనర్ గారి దగ్గర ఉంది. అలాగే ఈ షిఫ్టింగ్ కోసం మేము ఒక లెటర్ మన దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి కూడా అందించాము. అయితే ఈ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి మేము దీని కొరకు వివరణ ఇస్తున్నాము. ఇటీవల మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు మన కోట ఎంపీడీఓ ఆఫీస్లో ప్రజా దర్బార్ మీటింగ్లో కూడా మేము మా వినతిని సార్కి అందింపజేశాము. ఆ డిస్పెన్సరీ కనుక మన కోట సిహెచ్సికి షిఫ్ట్ చేయగలిగినట్లయితే మన కోట ప్రజలందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళందరికీ మా సేవలు బాగా అందించగలము. చెప్పు. ఇటీవల మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు మన కోట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరు జిల్లా చేయాలి లేదా గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యుడు పశు సునీల్ కుమార్ కు హామీ ఇవ్వటం జరిగిందన్నారు. వారు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్కు బీజేపీ నాయకులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు దువ్వూరి గిరిధర్ రెడ్డి, పేర్నాటి ఆనంద్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, పనబాక కోటేశ్వరరావు, సత్యన అంబరీష్, డాక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. గూడూరుని తిరుపతిలో కలపడం వల్ల నెల్లూరు జిల్లాలో అతి దగ్గరగా ఉండే నెల్లూరు జిల్లాలో ఇదివరకు ఉన్నలాగే కలిపితే అన్నిటికీ బాగుంటుంది. మాకు ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలా అంటే ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ పనులు కావచ్చు, కలెక్టరేట్లో ఉన్న పనులు కావచ్చు, ఏ పని మీద పోవాలంటే 107 కిలోమీటర్లు వస్తుంది కోట నుంచి వస్తుంది. సో ఇంత దూరం కన్నా కూడా మాకు దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు చాలా సౌలభ్యంగా ఉంది మా గూడూరు నియోజకవర్గ ప్రజలకి. కాబట్టి మాకు ముందులాగే గూడూరుని జిల్లా చేయడమా లేదంటే నెల్లూరు జిల్లాలో కలపడమా ఏదో ఒకటి చేయడం మాకు మంచిది. ఇంకోటి ఏంటంటే మనకి యువగలంలో లోకేష్ గారు గూడూరులో సభ జరిగినప్పుడు కానీ కోటలో సభ జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా ఇది గూడూరుని జిల్లా చేస్తామని, నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే అసెంబ్లీ సాక్షిగా మా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రస్తావించడం జరిగింది.
కానీ దానికి ఎలాంటి రెస్పాన్స్ జరగలేదు. సో ఆయన కూడా కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి ఇది రాకపోవడం వల్ల ప్రజలు కూడా ఏ విధంగానూ అది గూడూరు నెల్లూరులోనా గూడూరు తిరుపతిలోనా అనేది ఏది నిర్ణయించుకోలేని విధంగా గూడూరు ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారు. మాకు దయచేసి ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమనగా మాకు గూడూరు జిల్లాలోనే చేయండి, లేదంటే ముందులాగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కలపడం మంచిదని కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అట్లే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినటువంటి ఈ బీజేపీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాలంటే 24 మళ్ళా లాస్ట్ మంత్రివర్గ సమావేశం ఉంది. దాంట్లో ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మన నిరసనలు గట్టిగా చెప్తేనే అమరావతి దాకా వినిపించేటట్టు మనం కార్యక్రమాలు చేయాలి. 4 రోజులు, ఈ 3 రోజులు చేస్తేనే మనం గూడూరుని జిల్లాగా కానీ లేదు గూడూరుని నెల్లూరులో కానీ కలుపుకోగలుగుతాం. మనకెందుకులే అని అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు, అసాధ్యం. కాబట్టి మనం అనుకుంటే ఏది సాధ్యం కాకుండా పోయేది కూడా ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి గూడూరులో డిఎన్ఆర్ కమ్యూనిటీ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో సమావేశం జరిపినప్పుడు మహిళలను సాక్షిగా వాగ్దానం చేశారు. నేను ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేస్తాను, లేదు అవకాశాన్ని బట్టి గూడూరు నెల్లూరులో కలుపుతానని చెప్పి దాన్ని ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం అందరం. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గూడూరుకి అన్ని వసతులు ఉన్నాయి, జిల్లాకు ఉండవలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, గూడూరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, గూడూరు అన్ని వసతులు ఉన్న గూడూరుని జిల్లా చేయండి, లేదంటే పూర్వం ఉన్నటువంటి నెల్లూరులో కలపండి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం అడ్డగోలుగా విభజించి ఒక్కొక్క పార్లమెంట్ని ఒక్కొక్క తిరుపతి జిల్లా చేయడం, అందులో భాగంగా తిరుపతి జిల్లాలోకి మనం వెళ్ళడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ చిన్న జిల్లాలకి స్వాగతిస్తున్నాం. అయినప్పటికీ దూరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ చిలకూరు మండలం, కోట మండలం నుంచి తమిళపట్నం ఇటు నుంచి పోవాలంటే కనీసం తిరుపతికి పోవాలంటే 155 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి తిరుపతికి పోనాడికి 3 గంటలు, రానాడికి 6 గంటల సమయం తిరుపతికే పడుతుంది. అక్కడ పోతే అక్కడ సరైన ఆఫీసర్ ఉండడు. అందువల్ల ఏంటంటే అది చాలా అసౌకర్యంగా ఉంది. తిరుపతి ప్రజలు తిరుపతికి పోవాలంటే గూడూరు నియోజకవర్గ ప్రజలు చాలా అసౌకర్యంగా చేసినటువంటి మీడియా మిత్రులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే గూడూరుని జిల్లా చేయాలా లేదు నెల్లూరులో కలపాలనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఒక అర్జీ ఇచ్చున్నాము, ఆర్డీఓ ఆఫీసులో ఇచ్చాము, కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాము. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఎందుకో గూడూరు మీద చిన్న చూపు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అడ్డగోలుగా విభజించారు అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం దీన్ని కూడా ఎందుకు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎవరి స్వార్థం కోసము దీన్ని గూడూరు ప్రజల మనోభావాన్ని దెబ్బతీసి ఎవరి స్వార్థం కోసం దీన్ని పక్కన పెడుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో గూడూరు ప్రజలు ఉన్నారు. కానీ దీన్ని రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ లోపల దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు సభ సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు, లోకేష్ గారు యువగళంలో ఆయన హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు. కానీ ఈరోజు ఇక్కడికి ఈ పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉండారో అర్థం కాని పరిస్థితి ఉంది. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి, ఏం జరుగుతుంది ఏంది అనేది. ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు.
దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడమే న్యాయబద్ధంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రామ్కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జిల్లాల పునర్విభజనలు చేసే సమయంలో నియోజకవర్గ పరిధిలోని సైదాపురం, రాపూరు మండలాలను గూడూరు రెవెన్యూ డివిజన్లో ఉంచాలని గతంలో నిర్ణయాలు తీసుకున్న ప్రజల అభిప్రాయపడ్డ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాస్తారోకోలు సైతం చేయించినట్లు గుర్తు చేశారు. ఉద్యమానికి మద్దతు పలకడానికి వచ్చిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు జడ్పీటీసీ మెంబర్ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మూడు రోజుల క్రితం ఈ విధంగా మా పార్టీ తరఫున సంఘీభావం తెలపాలి, ప్రజల తరఫున మాట్లాడాలి, కలువాయి మండల ప్రజలు కోరికను మన్నించి మండలాన్ని నెల్లూరులోనే ఉంచాలి అనే నినాదానికి మద్దతుగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి పర్మిషన్ 3 రోజుల క్రితం పోలీసులు అడిగితే నిన్న రాత్రికి ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు. అంటే వారికి కొంచెం డౌట్లు ఉంది సార్, ఆల్రెడీ పక్కన జేఏసీ ఉంది, 2 మీటింగ్లు ఒకే ఏరియాలో అయితే కొంచెం ఇబ్బందులు అవుతాయేమో అంటే వారికి వివరించిన సబ్జెక్టు ఒకటేనండి, ఇద్దరి కోరిక ఒకటేను, కలువాయిని నెల్లూరులో ఉంచడమే మా లక్ష్యం. కలువాయి మండల ప్రజల తరఫున ఈ కోరిక జేఏసీ అని పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మీటింగ్ పెట్టినా ఇద్దరి కోరిక ఒకటే. అందుకనే అక్కడ జేఏసీలో కూర్చున్న రిలే నిర్వహణ దీక్ష చేస్తూ కూర్చున్న కలువాయి మండల ప్రజలే, వారికి కూడా నా సంఘీభావం తెలుపుతున్నా. మరి అందరూ కలిసి ఒకే వేదిక చేసుకోవచ్చు కదా అంటే అది అందరికీ తెలిసిందే, కొన్ని వీలు కాదు. జేఏసీ అంటే ఏంటంటే అన్నప్పుడు అర్థం ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు అంటే జేఏసీలో ఇటుపక్క జనసేన, అటుపక్క చంద్రబాబు, మధ్యలో ఏ అంటే బీజేపీ బదులు ఏ పెట్టారు. మంచిదే, కోరిక అందరికీ ఒకటే. ఒకరి మీద ఒకరు మాట్లాడే ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నినాదం కలువాయిని నెల్లూరు జిల్లాలో ఉంచాలి అని. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అంటే కొంచెం అందరికీ తెలిసిందే కానీ ఈ 3 మండలాల్ని నెల్లూరులో పెట్టడం జరిగింది. ఆ రోజు సైదాపురం మండల ప్రజలు నెత్తిలో కోరుకున్నారు, మాకు అవసరం లేదు, మేము గూడూరు డివిజన్లో ఉంటాము అని. ఇప్పుడే చెప్పారు ప్రజలు, తిరుపతి ఎంత దూరం, నెల్లూరు ఎంత దగ్గర. డివిజన్ ప్రకారం చూసుకున్నా కూడా ఆత్మకూరు ఎంత దగ్గర, గూడూరు ఎంత దూరం అని. అలాగే ఆ రోజు సైదాపురం మండల ప్రజలు పక్కనే ఉన్న గూడూరుకి అలవాటయ్యి గూడూరు డివిజన్లో ఉంటాము జిల్లా ఏదైనా. ఎందుకంటే ముఖ్యంగా పనులన్నీ మండల స్థాయిలో జరుగుతాయి, చాలా కొద్దిగా డివిజన్ స్థాయికి పోతాయి. మరీ క్లిష్టమైనదైతేనే జిల్లా స్థాయికి పోతాయి. అసలు మండల స్థాయిలో కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలోనే
సచివాలయాలు పెట్టి ఇంటింటికి గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారు. సో జిల్లా ఏదైనా పర్లేదని చాలా స్పష్టంగా ఆ రోజు సైదాపురం ప్రజలు చెప్పినా అక్కడి నాయకుడు నోట్ అన్నాడు ద్వారా మిగతా వాళ్ళు ఒప్పుకోకపోయినా ధర్నాలు చేసి ఒప్పించారు. రాంపూర్ మండల ప్రజలు మాకు విజయనా అన్నైనా పెద్ద తేడా లేదు, కానీ కావాలి అని ఆ రోజు మా నాయకుడు చిన్న బాలకృష్ణారెడ్డి గారు ధర్నాలు చేసి రాంపూర్ కూడా నెల్లూరులో ఉంచాలన్నారు. నిజంగా నెల్లూరులోనే ఉండాల్సిన మండలం ఏదయ్యా అంటే కల్వాయి మండలం. నా వరకు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కల్వాయిని మాత్రం తిరుపతిలో పెడితే అన్యాయం జరుగుతుంది, నెల్లూరులోనే ఉంచాలి, ఈ మండలం నెల్లూరులో ఉండాలి అని ఆ రోజు కూడా చెప్పాను. ఈ రోజు కూడా వచ్చిన ఈ విధంగా జరగబోతుంది అన్నప్పుడే మొట్టమొదటిసారిగా 3వ తేదీ వెంకటగిరిలో ప్రెస్ మీట్ పెట్టి కల్వాయి మండలానికి అన్యాయం జరుగుతుంది, అక్కడే రీజన్ చేయాలని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. 3వ తేదీ అంటే ఇది ఒక సాక్షిలోనే వస్తుంది. ఈనాడు జ్యోతి రాయి కదా ఏసీలో లేవు. ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఇంకోటి కూడా అడిగా, ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ 3 మండలాల్లో చెల్లకూరు మండలం A5 హోటల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ ఇండియన్ టెన్నిస్ అసోసియేషన్ ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించిన పాసిం సునీల్ కుమార్ శాసనసభ్యులు. ఇప్పుడే మా రోహిణమ్మ గారు చెప్పారు, మహిళా మండలికి యాక్చువల్గా మొదట ప్రశాంతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేయాలా, వేమిరెడ్డి గారికి, ప్రశాంతమ్మ గారికి. అప్పుడు మా గవర్నమెంట్ కాదు, గత గవర్నమెంట్లో వాళ్ళిరువురు ఆ స్థలాన్ని అక్కడ మేడం గారికి కేటాయించారు. మేము వచ్చిన తర్వాత కొన్ని జరిగాయి, ఎందుకు ఇవ్వాలా ఇవి అన్నీ అయిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మంచి పని కోసం సిఆర్ రెడ్డి ఫ్యామిలీ అలాగే మహిళా మండలి వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛంగా చేసే మహిళా మండలి సభ్యులు ఉన్నారు, వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం చేయాలని చెప్పిన తర్వాత కొండో ఆగింది. తర్వాత మళ్ళీ అది ప్రారంభించాం. ఈరోజు బ్రహ్మాండంగా మేడం గారు చెప్పినట్టు గూడూరులో అంత పెద్ద భవనం ఎక్కడ లేదు, మీరు చేసే మంచి కార్యక్రమాలకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అది కూడా స్లమ్లో మేము ఉండే దగ్గర మా ఏరియాలో పెట్టడం కూడా సంతోషం తల్లి, ఎందుకంటే పేదవాళ్ళని మర్చిపోకుండా అటువంటి భవనాలు మా లాంటి వాళ్ళు నివసించే స్లమ్లో పెడితే మాకు కూడా సంతోషం అని చెప్పి కూడా మా మేడం గారికి, మా జగన్ రెడ్డి గారికి, అలాగే మా మహిళా మండలి వాళ్ళందరూ వచ్చినారు ఇక్కడ అందరూ కూడా, వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా గిరన్న భవిష్యత్తులో మరెన్నో క్రీడాపరంగా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా గిరిని తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ తమాషా విషయం అయితే ఏం కాదు, టోర్నమెంట్స్ జరిపించడం అనేది తమాషా విషయం కాదు. ఇక్కడ గూడూరు వచ్చినప్పటికి ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ ఈ టోర్నమెంట్లో క్రికెట్ టోర్నమెంట్ జరిపించాలన్నా అట్లాగే ఇలాంటి టెన్నిస్ టోర్నమెంట్ జరిపించాలన్నా మనం చెప్పుకోవాల్సిన దాంట్లో ముఖ్యులు కొంతమంది వాళ్ళు వేదిక మీద ఉన్నారు, వేరే దగ్గర లేరు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మా గిరన్న భవిష్యత్తులో ఇంకా ఈ హోటల్ రంగంలో భవిష్యత్తు ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో గూడూరు బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా వచ్చేటువంటి కార్యక్రమం ఈ క్లిప్ సిటీ కానివ్వండి, ఈ సాగరమాల రోడ్డు కానివ్వండి, అలాగే కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, అలాగే ఈ విమానం సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ని తయారు చేసేటువంటి పరిశ్రమ కానివ్వండి, ఇవన్నీ కూడా గూడూరుకి వస్తున్నాయి. 1400 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కెన్సెస్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా కట్టున్నారు. అది కూడా అవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి గూడూరు. కాబట్టి భవిష్యత్తులో బ్రహ్మాండంగా గూడూరు అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా అభివృద్ధి కాకపోయినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని కూడా
జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు క్షమించాలా సిఐ గారిని మర్చిపోయాను. సిఐ గారు మీకు నమస్కారం. సిఐ గారు చూడలేకపోయాను కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మా గూడూరుని మీరు మర్చిపోకూడదమ్మా. A5 హోటల్ని మర్చిపోకూడదు, మా గిడెన్ని మర్చిపోకూడదు. అటువంటి అతను దొరకడు. అట్లాగే మీకు స్పాన్సర్ చేసినటువంటి మా జనార్దన్ రెడ్డి గారిని మా ఊరిగమ్మను కూడా మీరు మర్చిపోకూడదు. మంచి మనసు ఉన్న వాళ్ళు మా గూడూరులో ఉన్నారు. అలాంటి ఉన్నారు కాబట్టి మేము కూడా ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటి వాళ్ళు లేకపోతే మా పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గూడూరులో అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మా గిరణకి వాళ్ళ శ్రీమతికి గిరిజన విజయంలో వెన్నంటి ఎప్పుడు కోఆపరేట్ చేసేటువంటి వాళ్ళ శ్రీమతి గారికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన. దేశంలో సంక్షేమం అంటే గుర్తొచ్చేది జగనన్నే, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్లో వైఎస్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 53వ జన్మదిన వేడుకలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.